అమ్మా ఏమన్నా ఉన్నాయా తినటానికి? ఆకలేస్తుందమ్మా, ఏదైనా ఉంటే స్నాక్స్ ఇవ్వమ్మా, స్నాక్స్ తినాలనిపిస్తుందమ్మా. సో ఇలాంటి మాటలు మనకి ముద్దు ముద్దుగా సాయంత్రం అయితే తప్పకుండా వినపడుతూ ఉంటాయి. అసలే ఎండాకాలం, అందులో ముచ్చటగా పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారు. హాలిడేస్ కాబట్టి, సెలవులు కాబట్టి పిల్లలకి ఏదో ఒకటి చేసి పెట్టాలి. సో ఇంట్లోనే ఉన్న ఇంగ్రీడియంట్స్తో చాలా సింపుల్గా అటుకుల మిక్చర్ అయితే చేసేయచ్చు. ఒక వారం అయితే నిల్వ మంచిగా ఉంటాయన్నమాట. సో ఈ అటుకుల మిక్చర్ తక్కువ ఇంగ్రీడియంట్స్ ఇంట్లో ఉన్న వాటితోటే ఇలా నేను చేస్తున్నాను. తప్పకుండా పూర్తి వీడియో చూసేయండి. ముందుగా వచ్చేసి మన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా మాతృ దినోత్సవం శుభాకాంక్షలు. సో అటుకుల మిక్చర్కి నేనైతే అటుకులు, పల్లీలు, పుట్నాల పప్పు తీసుకొని ముందుగా అయితే ఒక కడాయిలో నూనె వేసేసి ఇలా జల్లెడ లాంటిది ఒకటి జాలి పెట్టేసి కొద్దిగా పల్లీలు వేయించుతున్నాను అనమాట. పల్లీలు వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. అలాగే పుట్నాల పప్పు వచ్చేసి 100 గ్రామ్స్ తీసుకున్నాను. ఇంకా పల్లీలు కూడా చక్కగా వేగిపోయాయి. ఇంకా అలాగే పుట్నాల పప్పు కూడా వేసి వేయించుతున్నాను. ఇవి ఒక్క సెకండ్ అలా తిప్పితే ఆ గరిట సరిపోతుంది అనమాట. ఆల్రెడీ వేగి ఉంటాయి కాబట్టి. సో అంతే అండి, సింపుల్గా తీసేయడమే. ఇలా జల్లెడ ఎందుకు పెట్టానంటే మనము ఈజీగా తీసేయచ్చు అనమాట. అందుకనేసి ఇంకా అటుకులు వచ్చేసి నేను 1/2 kg తీసుకున్నాను. సో అటుకులు కూడా ఇలా జల్లెడలో అంటే జాలి ఉంటుంది కదండి, అలా కొద్దిగా వేసి ఈ ఆయిల్లోనే వేయించుకోవడం మంచిదన్నమాట. సో మంచిది అంటే చాలా బాగుంటాయి అనమాట. క్రంచీగా క్రిస్పీగా తినటానికి చాలా బాగుంటాయి. సో జాలి ఎందుకు పెడుతున్నానంటే ఆయిల్లో మనం వేసేసామంటే తీయడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఇలా ఒక జాలి పెట్టేసి సింపుల్గా కొద్దిగా వేసి వేయించుకోవాలన్నమాట. సో ఎక్కువ నేను ఆయిల్ వేయలేదు, ఎందుకంటే నల్లగా మారుతుంది అటుకులు వేయిస్తే. అందుకని నేను కొంచెమే ఆయిల్ వేసేసి ఇలా కొంచెంగా వేయించుకుంటున్నాను. సో చక్కగా పల్లీలు, పుట్నాలు వేగిపోయాయి. అలాగే అటుకులు కూడా మల్లెపూలాగా ఇట్లా ఉబ్బిపోతాయండి నూనెలో వేయగానే. చాలా బాగుంటుంది, క్రంచీగా క్రిస్పీగా తినడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇంకా అన్ని అటుకులు వేయించేసుకొని కొద్దిగా కడాయిలోనే ఆయిల్ ఉంచేసి ఒక స్పూన్ అంతే జీలకర్ర, ఆవాలు తాలింపు పెట్టేసి, అలాగే ఎండుమిరపకాయలు, కొంచెం పచ్చిమిరపకాయలు, అలాగే ఇందులో కట్ చేసి పెట్ట ఎండి కొబ్బరి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తే చాలా బాగుంటుందన్నమాట. క్రంచీగా టేస్ట్ బాగుంటుందన్నమాట. సో అవి కొంచెం ఇలా వేగిన తర్వాత వేయించాలన్నమాట, కొంచెము క్రిస్పీగా అవ్వాలి అంతే. సో ఇవన్నీ వేగినాక కొద్దిగా కరివేపాకు, అది కూడా కొంచెం చిటపటలాడాలన్నమాట. ఇంకా కచ్చాపచ్చాగా వెల్లుల్లిపాయలు ఒక 5, 6, 7 వరకు తీసుకున్నాను నేను. కచ్చాపచ్చాగా దంచి ఇందులో వేస్తే చాలా మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట వెల్లుల్లిపాయది. సో ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మనకు ఆయిల్ ఎక్కువ అవసరం లేదనమాట, జస్ట్ 1 స్పూన్ సరిపోతుంది. ఇంకా అలాగే ఒక 1/2 స్పూన్ పసుపు, అది కూడా యాంటీబయాటిక్ మంచిది హెల్త్కి పసుపు కదా. సో మంచిగా కొంచెం అలా ఒక సెకండ్ అలా వేయించుకొని ఇప్పుడు మనము ముందుగానే వేయించి పెట్టుకున్న అటుకులు, పల్లీలు, పుట్నాల పప్పు అన్నీ కూడా ఇందులో వేసేయడం అనమాట. ఇంకా స్టవ్ కట్టేయచ్చు. ఇంకా స్టవ్తో మనకు పని లేదు, స్టవ్ ఆర్పేసుకొని ఇవన్నీ కలుపుకోవాలన్నమాట అంతే. సో ఎంతో తక్కువ టైంలో అయిపోయే మిక్చర్ అనమాట. పిల్లలకి ఈజీగా ఈవినింగ్ స్నాక్స్లో ఇవ్వచ్చు అనమాట. 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం యాడ్ చేశాను. ఇంకా కావాలంటే ఇందులో 1 స్పూన్ చక్కెర కూడా యాడ్ చేయొచ్చు. సో మా ఇంట్లో ఇష్టం ఉండదు తీయగా అని చెప్పేసి నేను యాడ్ చేయలేదు. ఒకవేళ మీకు నచ్చితే 1 స్పూన్ అంటే షుగర్ కూడా యాడ్ చేసుకోండి, బాగుంటుందన్నమాట. సో అన్నీ చక్కగా ఇలా కలిపేసుకొని చాలా బాగుంటుంది ఈ అటుకుల మిక్చర్. ఇంట్లోనే సింపుల్ ఇంగ్రీడియంట్స్ కదా, సో అప్పటికప్పుడు మనం చేసేయచ్చు అనమాట ఇంట్లో ఏం లేనప్పుడు. సో చక్కగా ఇలా మిక్చర్ని కలిపేసి ఎంత బాగుందో చూసారా, చాలా బాగుంటుంది. స్వీట్ షాప్లో లాగానే ఉంటుంది అటుకుల మిక్చరు. ఎంత క్రంచీగా క్రిస్పీగా ఈవినింగ్ స్నాక్స్ లాగా తింటూ ఉంటే ఇంకా తినబుద్ధి అవుతుందన్నమాట. అంత బాగుంటుంది అటుకుల మిక్చర్. చిన్నప్పటి నుంచి మనం తింటూనే ఉన్నాము, అమ్మ చేసింది. సో ఇలా ఒక ఎండుమిరపకాయ కూడా నంచుకొని తినొచ్చు అనమాట. అంటే మనం మంచిగా వేయించుకున్నాం కదా. సో అలా డిష్ అయితే నిండిపోయింది చూసారా, బోలెడంతా. వారం అయితే సరిపోతుందన్నమాట ఈ అటుకుల మిక్చరు. మీకు కనుక నచ్చినట్టయితే తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.
ఇంకా ఇందులో కొంచెం ఎక్స్ట్రాగా డెలిషియస్గా రావాలి అంటే ఉల్లిపాయ ముక్కలు, ఇది వచ్చేసి నేను చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ ముక్కలు అనమాట. సో ఇలా వేసుకుంటే చాలా పుల్ల పుల్లగా బాగుంటుంది. మీకు నచ్చితే టమాటా ముక్కలు కూడా యాడ్ చేయొచ్చు, లేదంటే నిమ్మకాయ రసం కూడా పిండవచ్చు. జస్ట్ నేను మామిడికాయ ముక్కలు ఉల్లిపాయలు వేసాను. సో చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అయితే చేసి పెట్టండి, పిల్లలకి నచ్చుతుంది తప్పకుండా. సో మన ఛానల్ వచ్చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వెంటనే వచ్చేస్తాయి. ఒక్కసారి నా ఛానల్లోకి చెక్అవుట్ చేసేయండి, చాలా రకాల రెసిపీస్ పెట్టేసాను. నచ్చితే కనుక మీరు ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేసేయండి. సో ఎంతో డెలిషియస్గా ఉన్న అటుకుల మిక్చర్ అయితే రెడీ టు సర్వ్ అనమాట. తినేయచ్చు, సూపర్ సెబి ఊపర్ ఉంది. సరికొత్త వీడియోలో మళ్ళీ కలుస్తాము. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.